నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్, 43% ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్న రేవంత్. బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే వ్యతిరేకిస్తాం, వెంటనే తొలగించాలని బండి సంజయ్ డిమాండ్. చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, క్షణక్షణం ఉత్కంఠగా సాగిన తిరుగు ప్రయాణం. నిమిష విషయంలో ఫలిస్తున్న విదేశాంగ శాఖ ప్రయత్నాలు, మరణశిక్ష అమలును వాయిదా వేసిన యెమెన్. షామీర్పేట్ జీనోమ్ వ్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపును తీసుకువచ్చాయన్నారు. భారత ప్రభుత్వం ముందుకున్న భారత ప్రభుత్వం ముందుంచుకున్న 130 ట్రిలియన్ ఎకానమీ తమ భారత ప్రభుత్వం ముందుంచుకున్న లక్ష్యం 30 ట్రిలియన్ ఎకానమీకి తమ వంతు తోడ్పాటును సీఎం అందిస్తామన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు, అనుమతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం మరింత మెరుగైన పారిశ్రామిక విధానాలను తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ 18 నెలల కాలంలో తమ ప్రభుత్వం 3 లక్షల రూపాయలు, 28,000 కోట్ల పెట్టుబడిని తెలంగాణకు ఆకర్షించగలిగిందన్నారు. తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా ప్రపంచ స్థాయి పరిశ్రమలకు ఆకర్షించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ 18 నెలల్లో దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది. ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతోనో, ఆంధ్రప్రదేశ్తోనో, లేకపోతే మహారాష్ట్రతోనో, ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదు, ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను, పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని తెలంగాణ రైజింగ్ 2047 we wanted to dedicate our policy on December 9, 2025. That is Telangana Rising 2047. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. Our infrastructure we wanted to develop up to the mark. We wanted to create a China plus one country. Now, the entire world after COVID, they are searching for China plus one country. They wanted to shift their investments. They wanted to take one more place to produce their, whatever their investments and their production.
Now Taiwan is the place, but Taiwan is a spillover. Now everyone is focusing China plus one. Most of the investors are looking towards India. But my point is, I wanted to create alternate China plus one in Telangana state, Hyderabad. So that is why we are working hard to create an atmosphere and infrastructure and policies. I need your support, Genome Valley investors, and who wanted to invest in Telangana, India, in pharma, EV, electrical vehicles, and IT, in other sectors. Whoever wants to invest in India, please come, please join with us in Telangana. We are there to support, we are there to encourage, we are there to give incentives and permissions. Thank you. తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మారుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణలో భాగంగా 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న కొత్త ప్లాంట్ నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. ఈ లక్ష్య సాధనలో ఐకోర్ రూపంలో మరో అడుగు ముందుకు పడిందని పేర్కొన్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్తో కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. Infrastructure is already there. The presence of the Chief Minister and many people who are here of the days, who knows the real value of the life sciences. You know, the an intent to drive scientific innovation with a global relevance and scale is an important area where Mr. Anand and his teammates are looking for. On this occasion, once again, I extend my heartfelt congratulations to Anand Reddy Garu and the entire team of ICAR Biologicals. This is more than a company level expansion, and we see, you know, we always try to collaborate and always tries to see our stakeholder is always a reflection of the Telangana's broader vision to build globally competitive, self-reliant and innovation-led ecosystem. And in fact, I would like to mention here, many critics over the past 1.5 years, through their in-print news medias have been challenging the industrial ecosystem. I would like to mention 1 or 2 points before I proceed further. You know, Telangana, over a period of time in 2025, in the first time in the CBRE Global Life Sciences Atlas 2025, ranked Hyderabad the world's top life sciences clusters, along with the Boston, San Francisco, Cambridge, Beijing and Tokyo. So all the credence goes to all the stakeholders of our Telangana industrial ecosystem, especially the life sciences ecosystem. And CBRE is nothing but a globally renowned real estate and investment advisory firm. This itself marks the historic moments. This is the first Indian city to break into the global top tier, recognized for its R&D, real estate maturity and innovative ecosystem. And when it comes to, many people keep reflecting upon the real estate. The real estate is going down, is falling down. Here I would like to reflect few points where, including my media friends, would like to take the input from here. In 2024, Hyderabad recorded about 2.4 million square feet in life sciences space lease. And I would like to mention, in 2022, then the lease spaces is 0.6 million square foot. This itself reflects, it's the 4 times what it was in 22.
కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదని బండి సంజయ్ కుమార్ అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వినిపించాలని ఆయన కోరారు. కేంద్రానికి 2 రాష్ట్రాలు సమానమేనని నొక్కి చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించాలని సూచించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా రేపు బనకచెర్లకు సంబంధించి రేపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క ఆలోచనలను, తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాలు సమానమే. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది, వినిపించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడొద్దని చెప్పినాం. వారు క్లారిటీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది, గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో అన్యాయం జరగనీయం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టిగా ఉండాలి. రేపు గట్టిగా వాదించాలి, గట్టిగా మనం జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి. న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి. మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము బనకచెర్ల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగదని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయితీ ఉన్నాం. మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదాన్ని, తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని పక్కా ప్రశ్నిస్తాం, జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటాం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ మరికొన్ని గంటల్లో ఉరికంబం ఎక్కాల్సిన కేరళ నర్స్ నిమిషా ప్రియకు ఊరట లభించింది. రేపు అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. యెమెన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ కేసులో బాధితురాలికి సాయం చేసేందుకు భారత ప్రభుత్వం మొదటి నుంచి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. నిమిషా బాధిత కుటుంబాల మధ్య పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా మరింత సమయం ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు ప్రాసిక్యూటర్ ఆఫీస్తో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్ అధికారులు అంగీకారం తెలిపారు అని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబానికి $1 మిలియన్ క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిషా ప్రియ కుటుంబం సిద్ధంగా ఉంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషా ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి కరేడు రైతులు ఇండోసోల్ పేరుతో భూమిని లాక్కుంటున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూసేరణ చేస్తోందని వాపోతున్నారు రైతులు. దీంతో అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోతే ప్రత్యక్ష పోరాటానికి మద్దతిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇండోసోల్ కు వేరే చోట రైతులు భూములిచ్చారు. ఆ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నట్లుగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు, నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షాన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు. దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని, పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములు భూమి మీదకు సురక్షితంగా చేరుకున్నారు. అంతరిక్షంలో 18 రోజుల పాటు ప్రయోగాలు జరిపిన అనంతరం సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం 4:45 అన్డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్టు నాసా వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడిన క్యూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి దిశగా పయనించింది. 22 గంటల 50 నిమిషాల ప్రయాణం తరువాత మంగళవారం మధ్యాహ్నం 3:01 కాలిఫోర్నియా తీర సమీపంలోని సముద్ర జలాల్లో ఈ వ్యోమనౌక ల్యాండ్ అయింది. అనంతరం వ్యోమగాములను 7 రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను వరదలు ముంచెత్తాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదలకు అనేక ఇళ్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. రవాణా ఆగిపోయింది. ఈ ప్రభావం విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో న్యూయార్క్, న్యూజెర్సీ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. న్యూజెర్సీలో గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని కోరారు.